ఒక్క నిమిషం సీనన్న, ఒక్క నిమిషం. ఇది ఈస్ట్ గోదావరి మండపేట నియోజకవర్గం, రాయవరం అన్న. రాయవరం. నేను 5 ఎకరాల పొలం ఉడుస్తున్నానన్న. నీకు 5 ఎకరాల పొలం ఉంది. నువ్వు గోదావరి డెల్టా ప్రాంతంలో నువ్వు ఉండవు. ఈ పట్టిసీమ ప్రాజెక్ట్ వస్తే నీకు నష్టం జరుగుతుందని అనేది నువ్వు చెప్పాలనుకుంటా ఉన్నావు. ఏ రకంగా నష్టం జరుగుతుంది? ఈ వాళ్ళన్న సీలేరు నుంచి నీరు తెచ్చినా సరే నా పొలం ఎండిపోతుందన్న. మోటార్ సైకిల్ పొలంలో వెళ్తుందన్న. సీలేరు నుంచి నీళ్లు వచ్చినా రెండో పంటకు కూడా నీళ్లు అందని పరిస్థితిలో నీకు ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఈ గోదావరి జిల్లాల్లో. నీ పొలానికి నీళ్లు ఇవాళ రావడం లేదు, నీళ్లు అందడం లేదు నీకు. ఏ ఊరున్నా మీది? రాయవరం మండలం నదురుబాద అన్న. రాయవరం మండలం నదురుబాద, మధురబాద అనే గ్రామం ఇది. నదురుబాద కానీ చెప్పునైతే అన్న. అటువంటి ఈ పరిస్థితుల్లో ఇక్కడ పట్టిసీమ కడితే మా పరిస్థితులు పొలాలన్నీ కూడా బీడి పారిపోయి ఎడారైపోతాయండి. సెల్నీటి వచ్చి ఇంకెందుకు పనిచేయవన్నా, కనీసం తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితులు మాకు వస్తాయన్న. అటువంటిది పోలవరం కడితే శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు నీళ్ళు వచ్చు, రాష్ట్రం అంతా అన్నపూర్ణ అవుతుందండి. అటు పోలవరం ప్రాజెక్టు మానేసి రాజశేఖర రెడ్డి గారికి, మహానేత రాజశేఖర రెడ్డి గారికి చెప్పి ఒక్క పోలవరం ప్రాజెక్టు పూర్తయితే గోదావరి ప్రాంతమే కాదు, ఉత్తరాంధ్ర సుజల్ 70 నుంచి విశాఖపట్నం దగ్గర నుంచి శ్రీకాకుళం, విశాఖపట్నం అంతా కూడా, ఉత్తరాంధ్ర అంతా కూడా బాగుపడుతుంది, రాయలసీమ కూడా బాగుపడుతుంది. కారణం ఏంటంటే 194 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ పోలవరంలో ఉంటుంది. కాబట్టి అటువంటి పోలవరం ప్రాజెక్టులో ఈయన వద్దు అంట, కమిషన్లుగా బాగుంటాయని చెప్పి పట్టిసీమ ప్రాజెక్టులు మాత్రం కావాలంటాడు. చంద్రబాబు నాయుడు బినామీలు ఫ్యాక్టరీలకి నీళ్ళు ఇవ్వడం కోసం మా పొట్టలు కొడదాం న్యాయమా అన్న? ఒకటి, బ్రిటిష్ దేశస్థుడైనటువంటి కాటన్ దొర గారు వచ్చి తూర్పు పశ్చిమ గోదావరికి నీళ్ళు ఇచ్చి మాకు అన్నం పెట్టాడన్న. మన రాష్ట్రస్తుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ ఎత్తుపోతల పథకం పెట్టి అతను బినామీల ఫ్యాక్టరీలకు నీరు ఇవ్వడం కోసం మా పొట్టలు కొట్టి మా కడుపు కూడా కూలిపడతాం. అది న్యాయమన్నా? అదే మహానేత రాజశేఖర రెడ్డి గారు 70 సంవత్సరాల్లో ఎవరో చేయనటువంటి పోలవరం ప్రాజెక్టుని 2 కాలంలో తవ్వించారు. అసలు పోలవరం చూసి చచ్చిపోదామని ఎంతో మంది సరిపోయారు తప్ప పోలవరం చూడలేదు. అటువంటి మహానుభావుడు పోలవరం ప్రాజెక్టు కాలువలు తవ్వించి శ్రీకాకుళం నుంచి రాయలసీమ దాకా నీళ్లు ఇస్తున్నటువంటి పోలవరాన్ని వదిలేసి 13,000 కోట్ల రూపాయలతో పట్టిసీమ ఎత్తుపోతల పథకం పెట్టి మా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా రైతులు పట్టుకొడతాం. నీకు ఉసురు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా రైతులు ఉసురు తగలదా అని అడుగుతున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం విడిపోతే కేసీఆర్ గారు అక్కడ ఎత్తుపోతల పథకాలు పెడుతున్నారు. ఆయన రాష్ట్రంలో ఆయన పెట్టుకున్నాడు. ఆయన ప్రజల కోసం నువ్వు ఇవాళ ఏం చేస్తున్నావంటే మా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా రైతుల్ని మోసం చేసి అక్కడ ఫ్యాక్టరీలకు నీరు ఇవ్వడం కోసం మా పొట్ట కొడతాం. మరి ఎంతవరకు న్యాయం? అదొక్కసారి ఆలోచించండి. ఇవాళ ఈ 2 జిల్లాల్లో నీకింతమంది ఎమ్మెల్యేలు నెగ్గించిస్తే ఆయాల మాయ మాటలతో ప్రజలను మోసం చేసి హామీలన్నీ మాఫీ చేసి ఇవాళ ఇంకొక అబద్ధం ఆడుతున్నావు. రాష్ట్రం విడిపోతే గెంజి దాకా బతుకుతున్నావు వాళ్ళు పెరిగి తింటే. ఇవాళ మా పొలాలు పండకపోతే ఏం తిని బతకాలి మేము? ఇవాళ 4 నెలలు వరదలు వస్తాయా? ఎంత దారుణం అండి. నెల మించి 17 రోజులు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు తెలుసా అన్న? వరదలు మన గోదావరిలో ఎన్ని రోజులు వస్తాయో తెలుసా అన్నాడా? 317 రోజులు వరదలు వస్తాయంట మన గోదావరిలో. 317 రోజులు వరదలు వస్తాయంట మన గోదావరిలో. చంద్రబాబు నాయుడు గారు మంత్రి ఉమా అసెంబ్లీలో చదివి వినిపించాడు. 317 రోజులు అంటాం అన్నా. 1 నెల రోజులు మించి వరదలు ఏనాడు రావు. అటువంటిది 4 నెలలు వస్తాయి. అసలు పట్టిసీమ ఎత్తుపోతల పథకం పెట్టి 4 నెలలు నీళ్ళు ఇస్తా అంటారు. 4 నెలలు ఇస్తే కనమ 8 నెలలు నీళ్లు తాగరా? ఎలా తిని బతుకుతారు? అప్పుడు ఇది మోసం కాదా? నువ్వు పట్టిసీమ ఎత్తుపోతల పథకం పెట్టి 365 రోజులు నీళ్లు తోడి మా పొట్టలు కొట్టడానికే నువ్వు ఈ పథకం పెడుతున్నావు. ఏది ఏమైపోయినా, ఈ ప్రజలు ఏమైపోయినా నీకేమీ అవసరం లేదు అనే నీ ఉద్దేశం. కానీ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా సిగ్గుంటే ఇవాళ మీ రైస్ మిల్లులు మూతపడిపోతాయి, మీ ఫ్యాక్టరీలు మూతపడిపోతాయి, మా పొట్టలు కొడితే మీ కూలోళ్ళు నష్టపోతాం అనుకుంటున్నారు. ఎవరో దగ్గర గెంజి తాగైనా బతుకుతాం. మీ నీళ్ళని మూతపడిపోతాయి, మీ
ఫ్యాక్టరీలన్నీ మూతడిపోతాయి. ఎమ్మెల్యేగా సిగ్గుంటే మీరందరూ రాజీనామా చేయండి, లేదంటే పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఆపండి. ఒకళ్ళు పొట్ట కొట్టి ఇంకొకరికి అన్నం పెడతాం న్యాయం కాదు. అందరూ సమానంగా చూశారు కాబట్టి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఎవరు చేయలేనటువంటి 70 సంవత్సరాల్లో ఎవరు చేయలేనటువంటి పోలవరం ప్రాజెక్టుని కాలువలు తవ్వించాడు. మేము పోలవరం పట్టిసీమ ఎత్తిపోతల పథకం గురించి కూడా కోర్టులో వేసాము. వినోద్ రెడ్డి గారు మేమంతా కూడా భగవంతుడు సలహా కోర్టులు కూడా మేమే చేసేస్తారు. చంద్రబాబు నాయుడు గారు మీ రైతు సంఘాల తరపున వేసినారన్న కోర్టుల్లో ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం సీనన్న ఒక్క అడుగున నువ్వు చిన్నగా దాటుకున్నా సీనన్న దాటుకోవాలన్నా ఒక్కరవ దాటు రాజాను అడ్డం తీయాలి. సీనన్న స్థలం ఇవ్వాలి ఒక్క అడుగు తాత అట్లా మీ పేరు తాత? నా పేరు పెన్మిత్ర రామరాజు, తణుకు నియోజకవర్గం. రామరాజు తాత, తణుకు నియోజకవర్గం, గుమ్మంపాడు సర్పంచ్ నేను. సార్ ఒక్క నిమిషం సార్. అది ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ గారు మమ్మల్ని అందరినీ కూడా తల ఎత్తుకుని ఇది చూసారో లేదో, ఇది రైతుకి ఎప్పుడు కూడా పై వైపున ఉంటది. రాజశేఖర రెడ్డి గారి లాగా తల ఎత్తుకొని మరి ఈ కార్యక్రమాలు వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల్లోనూ కానీ ఈరోజు ఎందుకు ఇది కింద వైపుకు ఉంది అని అంటే మరి రైతులు పడేటువంటి బాధ, ఈ బాధని వైఎస్ జగన్ గారు తీర్చగలుగుతారనే ఉద్దేశంతో ఈ తణుకు నియోజకవర్గం నుంచి వందల వేల కొలది జనం తరలి వచ్చారు. మీరు ఈ రైతుల కష్టకాలని తీరుస్తారనే పూర్తి నమ్మకం మా తణుకు నియోజకవర్గంలో ఉంది. అత్తిలి మండలంలో సుమారు సగం గ్రామాలు ఎండిపోయి బేడలు తీసున్నాయి. మరి ఈ రోజు మహిళలు కూడా తరలి ఎందుకు వచ్చారనంటే ఆయన చంద్రబాబు గురించి మాట్లాడవలసినది ఏమి లేదు. ఇంచేదంటే ఒక్కడు కూడా నిజం చెప్పరు కదా ఆయన. జగనన్న ఒకసారి గత అసెంబ్లీ కన్నా ముందు సారి జరిగినప్పుడు రేపు ముగుస్తుంది అనగా నిలదీశారు. అసలు రాజధాని ఎక్కడో చెప్పవయ్యా అంటే ఇంకా ఒకటే మాట అన్నారు, విజయవాడ అన్నారు. మరి ఇప్పుడు ఏమంటున్నారో తెలుసు కదా. ఇంకా ఆయన గురించి ఇది అక్కర్లేదు. జరిగిన పొరపాటు తెలుసుకున్నారు. రైతులు, ఉద్యోగస్తులు మొత్తం అందరూ తెలుసుకున్నారు. ఒక రిటైర్ ఉపాధ్యాయుడిగా ఇవాళ సర్పంచ్ గా ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చే జనం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక నయా పైసా రాదని తేలిపోయి ఇంకా ఒకటే కోరుకున్నారు, వైఎస్ఆర్ చేపట్టే ఏ కార్యక్రమాలైనా సరే అది విజయవంతం చేసి ఈ రైతులు, ఉద్యోగస్తులు, ప్రత్యేకంగా మా ఉపాధ్యాయులు ఏ దెబ్బ వేశారో మొన్న ఎలక్షన్ లో చూశారు. 10,000 5,000 బహుమతులు ఇచ్చినా దానికి ఇది కాలేదు. కేడ్రీ లాగా మన నాయకుడు జగన్ ని నెగ్గించుకునే వరకు ఏ కార్యక్రమం పెట్టినా ప్రత్యేకంగా మా జిల్లా అధ్యక్షుడు మరి సుబ్బారాయుడు గారు వచ్చిన తర్వాత మరి విజయం వచ్చే వరకు నిద్రపోవని ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంకో చిన్న విషయం చెప్పాలి. రఘురావు చంద్రబాబు నాయుడు గారు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఎంత తెలివితేటలు ఉంటాయంటే రైతులకు రుణాల మాఫీ అన్నాడు, కనీసం రైతులకు వడ్డీ మాఫీ కూడా జరగలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో తెలుసా, మొత్తం రైతులందరికీ రుణాల మాఫీ నేను చేసేసాను, అందుకే నాకు శాల్వాలు కప్పుతున్నారు అని అంటాడు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలు కనీసం రూపాయి అంటే రూపాయి కూడా ఇవ్వలేదు, పైగా వడ్డీ లేని రుణాలు కూడా తీసేశాడు. వడ్డీ లేని రుణాలు రైతులకు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు కూడా ఇవ్వాలి రాని పరిస్థితి. అటువంటి డ్వాక్రా అక్కచెల్లెమ్మల గురించి ఏమంటే తెలుసా, మొత్తం తీసేశారు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలందరూ కూడా ఆనందంగా ఉండాలి మన రాష్ట్రంలో అని అంటాడు. ఇంతటితో కూడా ఆగిపోయి చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత ప్రభుత్వాలు ప్రాజెక్టులలో చాలా 80% ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రాజెక్టులన్నీ రెడీగా పెడితే చంద్రబాబు నాయుడు గారు కొలాయి ఆన్ చేస్తాడు. కొలాయి ఆన్ చేసేసి 7,000 చెరువులు నిండినాయని మా ప్రభుత్వం కడతానంటాడు. 7,000 చెరువులు నిండినాయనంటే ఆ కొలాయి నువ్వు ఆన్ చేసినావనంటే నీ ముందు ప్రభుత్వాలు పనులు చేసినాయి కాబట్టి నువ్వు కొలాయి ఆన్ చేస్తా ఉన్నావన్న సంగతి మాత్రం అస్సలు చెప్పడు. అంత చక్కగా రామరాజన్న చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆడతాడు. నేను మాట్లాడుతున్నా
ఒక నిమిషం ఉన్నారా నేను రాజేశ్వరరావు మాట్లాడతాను. రాజేశ్వరరావు అన్న మీ అందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తే. రాజేశ్వరరావు అన్న మాట్లాడతారంట. రాజేశ్వరరావు అన్న ఈఎన్సీ అంటే ఇంజనీరింగ్ అండ్ చీఫ్ గా 8 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఆయన పనిచేశాడు. పనిచేసి రాజేశ్వరరావు అన్న ఇదే జిల్లాలో పుట్టాడు, ఇదే జిల్లాలో పెరిగాడు, ఇదే జిల్లాలో రిటైర్డ్ అయ్యాడు. ఆయన కూడా జరుగుతా ఉన్న అన్యాయాన్ని చూసి తట్టుకోలేక నేను కూడా మాట్లాడతాను అని చెప్పి ఆయన ముందుకు వచ్చాడు. ఆయన ఏం మాట్లాడతాడో ఒకసారి అది కూడా విందాం. మన ఆంధ్రుల ఆశాజ్యోతి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరి ఇక్కడ వచ్చినటువంటి గోదావరి వాసులందరికీ పేరు పేరు నమస్కారాలు. ముఖ్యంగా మనంతా కూడా ఒకే ఒక నాయకుడు, ఇప్పుడు మనకి మన బాధలు తీర్చే నాయకుడు ఓన్లీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. వారి నమ్మకం అంతా బతుకుతున్నాము. మరి పట్టిసీమ ప్రాజెక్టు, దాని పోలవరం ప్రాజెక్టు మీద మరి పట్టిసీమ ప్రాజెక్టు గురించి GOMS నెంబర్ 1 అని ఒకటి ఇచ్చారు ఉన్న గవర్నమెంట్ వారు. అది ఎంత పచ్చి అబద్ధం జీవో అంటే, దాంట్లో ఫ్లడ్ డేస్ లో నీళ్లు 80 TMC తీసుకుని అక్కడికి డైవర్ట్ చేయాలని చెప్పేసి పెట్టిన పథకం అది. మరి గోదావరికి మనము హిస్టరీ చూస్తే 45 రోజులు మ్యాక్సిమం ఫ్లడ్ డేస్ గా రికార్డ్ అయి ఉన్నది. మరి ఇక్కడ ఫ్లడ్ డేస్ వచ్చేటప్పుడు కూడా అక్కడ ప్రకాశం జిల్లాలో కూడా ఫ్లడ్ వచ్చే అవకాశం ఉన్నది. అక్కడ కూడా 32 రోజులు యావరేజ్ ఫ్లడ్ డేస్ ఉన్నాయి. మరి ఇక్కడ అక్కడ కూడా ఫ్లడ్ ఉన్నప్పుడు మరి ఆయన ఎక్కడ తోడి వేస్తారనేది చాలా ప్రసాద్గా ఉంది. అదే కాకుండా మరి గడిచినటువంటి చంద్రబాబు గారి హయాంలో రైతు వ్యతిరేక అనేసి చాలా ముద్ర ఉంది. మరి అదే ఇప్పుడు కూడా ఆయన రుజువు చేసుకుంటున్నారని అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ పట్టిసీమ ఎత్తుపోతల వల్ల మా గోదావరి డెల్టా కాకుండా అప్లాండ్ డెల్టా కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఫ్లడ్ వాటర్ అంటారు. మరి భూమి కింద ఇంకా ప్లస్ 11 మీటర్ల హైట్ లో వాళ్ళు నీళ్లు డ్రా చేసే పథకం ఇక్కడ పెట్టారు. అంటే అక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ మాక్సిమం ఫ్లడ్ లెవెల్ అంటే 14.5 మీటర్లు ఉన్నది. అంటే దానికంటే 3.5 మీటర్ల కింద ఇక్కడ పెడుతున్నారంటే 12 అడుగులు. అంటే ఈ 12 అడుగులు వాటర్ కూడా మా బ్యారేజ్ నుండి అవకాశం. 11 అడుగుల్లోనూ ఏం పెట్టినారు? ఫుట్బాల్ అనే ఉంటుంది. మనం VT పంప్స్ అనేది పెడుతున్నారు. దగ్గర పెట్టుకున్నమాట. అంటే ఫుట్బాల్ అనేది 11 అడుగుల్లోనే పెట్టారు. 11 మీటర్లో పెడుతున్నారు సార్. 11 మీటర్లోనే ఫుట్బాల్ పెట్టారు. అవునండి. దానివల్ల ఏం ప్రమాదం? అక్కడ మొత్తం ధవళేశ్వరం వాటర్ అంతా ఇక్కడ డ్రా చేసే అవకాశం ఉంటుంది సార్. అంటే ధవళేశ్వరంలో నుంచి నీళ్లు రైతులకు ఇవ్వాలి అని అంటే ఎంత? అక్కడ 3 TMC వాటర్ ఉండే నిల్వ ఉంటుంది. దాంట్లో సుమారు 2.5 TMC వాటర్ ఇక్కడ డ్రా చేసే వీలుంటుంది సార్. అంటే అక్కడ డ్రాయింగ్ హెడ్ ఎంత? అక్కడ 14.5 మీటర్లు సార్. అది అక్కడ 14 మీటర్లు డ్రాయింగ్ హెడ్. ఇదేమో 11 అంటే కింద అండి. ఇంకా అంటే దానికన్నా కింద 11 మీటర్స్ లో ఇక్కడ ఫుట్బాల్ పెట్టారు. ఈ ఫుట్బాల్ 11 మీటర్లు పెట్టినందువల్ల జరిగే నష్టమైంది. బ్యాక్ వాటర్స్ అంతా కూడా ధవళేశ్వరం స్టోరేజ్ అంతా కూడా వీళ్ళు డ్రా చేసే అవకాశం ఉంది సార్. అంటే ధవళేశ్వరానికి నీళ్లు ఇవ్వకపోయినా వీళ్ళు డ్రా చేసుకోవచ్చు ఇక్కడ. అవునండి, డ్రా చేసుకోవచ్చు సార్. అట్లా అవకాశం ఉంది సార్. ధవళేశ్వరం వాటర్ డ్రా చేసుకోవడం అవకాశం ఉంది. అటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల మొత్తం డెల్టా అంతా కూడా ఉప్పు ప్రజలు చెప్తున్నారు. దీనివల్ల గోదావరి జిల్లాల సగం నేలంతా కూడా ఉప్పు నీరు వచ్చి చాలా దారుణంగా మనమంతా కూడా అడుక్కునే స్థితి కూడా వెళ్ళిపోతామని ఎంతో బాధగా మనమంతా కూడా పంచుకోవాలి. దాన్ని పంచుకోవడానికే మన మహానాయకుడు ఇప్పుడు మన మధ్యన వచ్చారు. అదే కాకుండా రైతు వ్యతిరేక అనేది ఎందుకంటున్నానంటే, రైతుల సమస్యలు అక్కడ పట్టుకోకుండా ఇక్కడ పట్టిసీమ పెడుతున్నారు. అలాగే ఆయన ఇచ్చిన జీవోలో కూడా ఈ వాటర్ రైతులకు ఇస్తున్నానని ఎక్కడా కూడా రాయలేదు. అది ఇండస్ట్రియల్ యూజ్ అని రాసుకున్నారు ఆయన. మరి అంటే రైతుల గురించి, రైతుల బాధల గురించి ఎక్కడా కూడా పట్టిన రాయలసీమ అన్న పేరు కూడా జీవోలో ఎక్కడా లేదన్నా. రాయలసీమ అని మళ్ళా అంటాడు కానీ ఆ జీవో నెంబర్ 1 లో రాయలసీమ అన్న పేరు లేదు. కానీ ఉన్న పేరు ఏమిటో తెలుసా? పరిశ్రమలకు నీళ్లు ఇస్తున్నాను, దానికోసం తీసుకుపోతున్నాను అని రాశాడు. అని ఎక్కడ రాయలసీమ అన్న పేరు లేదు, ఎక్కడ రైతులన్న పేరు కూడా లేదు. కనీసం ఇటువంటి బాధాకరమైన విషయాల్లో మన జగనన్న వల్ల మనం చివరి వరకు పోరాడి వారి నేతృత్వంలో మనం ఇది ఆపు చేసే వరకు కూడా
పోలవరం కంప్లీట్ అయ్యే వరకు కూడా పోరాడాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరి పోలవరం వల్ల ఎన్నో ఉన్నాయని అందరూ మన పెద్దలందరూ కూడా చెప్పారు. పోలవరమే మనకు ముద్దు, పట్టసీమ వద్దు అని చెప్పేసి మనం చివరి వరకు కూడా పోరాడాలి వారి నాయకత్వంలో అని మీ అందరికీ మరి ఒకసారి మనం చేస్తున్నాం. బోసన్న మీరు ఏమైనా మాట్లాడతారు? ఇంకా ఫైనల్ కంక్లూడ్ చేద్దాం. ఒక్క నిమిషం లేట్ అవుతుంది, కానిచ్చేద్దాం. నేను బోసన్న దగ్గర కానిచ్చేద్దాం.